ప్రధాని మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ప్రయాగ్రాజ్లో దళిత యువకుడిని పొలంలో సజీవ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. దేశంలో కాంగ్రెస్ను సమూలంగా నాశనం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందన్నారు ఎంపీ కపిల్ సిబల్. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం పోరాటం కొనసాగుతోందన్నారు ఆ పార్టీ చీఫ్ ఓవైసీ. ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ప్రయాగ్రాజ్లో దళిత యువకుడిని పొలంలో సజీవ దహనం చేయడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించింది. ఈ దారుణమైన ఘటన యూపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలోని ఆటవిక పాలనకు సజీవ సాక్ష్యమని తెలిపింది. సీఎం యోగి పాలనలో సామాన్యులు భయం నీడలో జీవిస్తున్నారంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ ను సమూలంగా నాశనం చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. దీనిలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు కపిల్ సిబల్. Wherever they find that they can trouble Congress chief ministers or Congress leaders through false cases, they try to do that. I remember in the case of Mr. Chidambaram, you want to paralyze the Congress party, take possession of all the properties that they cannot function, because the properties are spread all over and they're over 600 crores worth of properties. So they take them over, paralyze the Congress party so that they have no office to go to, so they will not be able to function as a political party. This is an assault on democracy. మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ సర్కార్ నియంతృత్వంగా పనిచేస్తోందన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. రాష్ట్రంలో మహిళలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మహాయుతి సర్కార్ తీరు మొఘల్స్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. తీరు మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా బీజేపీ నేతల తీరు మారడం లేదన్నారు ఆదిత్య ఠాక్రే. मैंने ये पहले भी कहा है, आज भी कहता हूँ कि भाजपा की जो मानसिकता है आज के भाजपा की, वो जैसे पहले आक्रामक हमारे महाराष्ट्र पे आक्रमण करते थे, हमला करते थे लूटने के लिए, वो ही है. आज मुंबई के हाल देखे, आज पुणे के हाल देखे, आज छत्रपति संभाजीनगर के हाल देखे, आज किसानों के हाल देखे, आज महिलाओं के हाल देखे. ऐसे ही लगने लगा कि जैसे मुगलों का राज्य यहाँ चल रहा है. उससे ही झगड़े चल रहे. सरकार बनने के बाद भी 10 दिन सीएम को नहीं, ये पता नहीं था. बंगलों पे झगड़े, पालक मंत्री पद पे झगड़े, लेकिन कहीं भी आपने एक भी व्यक्ति का कोई बयान सुना है, एक मंत्री का बयान सुना है जो किसानों के लिए हो, जो महिलाओं के लिए हो, जो विद्यार्थियों के लिए हो? कहीं नहीं. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం పోరాటం కొనసాగుతుందన్నారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ నెల 19న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 23, 26లను అడ్డుపెట్టుకుని వక్ఫ్ భూములు కాజేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. హిందూ, జైన్, సిక్కు సంబంధించిన బోర్డులో ఆ క్యాస్ట్ వారిని మాత్రమే సభ్యులుగా నియమిస్తున్నట్లు చెప్పారు. కానీ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు సభ్యత్వం ఎందుకని ప్రశ్నించారు ఓవైసీ. कलेक्टर वेरीफाई करने के बाद ही कोई प्रॉपर्टी वक्फ में जा सकती. ये कैसा होगा? तो वक्फ बोर्ड को अब तो पोस्ट ऑफिस बना के रख दिए. वक्फ बोर्ड हैज बिकम अ पोस्ट ऑफिस कि वक्फ बोर्ड को इख्तियार ही नहीं है. अच्छा, अब इस कानून बनने के बाद 6 महीने के अंदर विद इन 6 months आपको पूरे प्रॉपर्टीज को पोर्टल पर रजिस्टर करना पड़ेगा. इंडियन ट्रस्ट एक्ट पढ़ लो आप, उसमें प्रोविजन है ही नहीं पोर्टल का. हिंदू धर्म में नहीं है, एंडोमेंट बोर्ड में, गुरुद्वारा प्रबंधक कमेटी में नहीं है. क्यों आप यहां पर कर रहे हैं? आप ये कानून सिर्फ भारत के संविधान के खिलाफ भी बना रहे हैं और अपनी आइडियोलॉजी को इस देश पर मुसल्लत कर रहे हैं. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా నడుపుతున్నారని విమర్శించింది ఆప్. మనీష్ గుప్తాకు ఏదైనా ప్రభుత్వం పదవుంటే బీజేపీ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్. కేజ్రీవాల్ భార్య అధికారుల సమావేశాలకు అధ్యక్షత వహిస్తే బీజేపీ ఊరుకునేదా అని ప్రశ్నించారు సౌరభ్ భరద్వాజ్. तो वो किस हैसियत में सरकारी सीनियर ऑफिसर्स की मीटिंग ले रहे हैं? पद की गोपनीयता की शपथ जो है रेखा गुप्ता जी ने ली है. उनके पति ले ही नहीं सकते मीटिंग, ये इलीगल है. अगर अरविंद केजरीवाल जी की पत्नी ने ऑफिसर्स की मीटिंग ली हुई होती तो भारतीय जनता पार्टी छोड़ती इस बात को. ये तो दोनों अलग अलग चीजें हैं. भारतीय जनता पार्टी ने एक्नॉलेज कर लिया है कि जो मुख्यमंत्री हैं उनकी जगह उनके पति प्रशासन संभाल रहे हैं और ये पूरी तरीके से गैर कानूनी है और मुझे लगता है कि संविधान का मजाक उड़ाने वाली.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నార్త్ దినాజ్పూర్లోని చోప్రా ప్రాంతంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ తీశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముస్లింల ఆందోళనతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు అధికారులు.